అది 2011 ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియా దిగ్గజ ప్లేయర్లు అందరూ రిటైర్ ఇచ్చుకుంటూ వచ్చారు. అప్పటి వరకు ఇండియన్ క్రికెట్ కు సేవ చేసిన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ లాంటి దిగ్గజ ప్లేయర్లు అందరూ రిటైర్ ఇచ్చేశారు. ఇక దీని తర్వాత ఇండియాలో క్రికెట్ అంతమవుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడు ఇద్దరు యంగ్ స్టార్లు హైలైట్ అవుతూ వచ్చారు. వాళ్ళు మాత్రం ఇండియాకి ఇంత సర్వ్ చేస్తారని ఎవరు ఊహించలేదు. కానీ 2012లో ఒక క్రికెట్ జ్యోతిష్యుడు చెప్పాడు. అది ఏమంటే ఇది వీళ్ళిద్దరు గ్లిమ్స్ ఆఫ్ ఫ్యూచర్ ఇండియన్ క్రికెట్ అని. ఆ జ్యోతిష్యుడు ఊరికే చెప్పాడని అప్పట్లో అందరు అనుకున్నారు. కానీ తిప్పి కొడితే 15 ఏళ్ల తర్వాత అది నిజమని వాళ్ళిద్దరు ప్రూవ్ చేసి చూపించారు. వాళ్ళిద్దరే T20 క్రికెట్లో రిటైర్డ్ అయిపోయిన రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ. ఇండియన్ క్రికెట్లో వీరిద్దరు విధ్వంసం సృష్టించింది అంతా ఇంత కాదు. అది ఎంతలా అంటే వీరిద్దరు ప్రతి ఫార్మాట్లో డామినేషన్ చేసి పడేశారు. విరాట్ కోహ్లీ అయితే ఏకంగా టోటల్గా 80 సెంచరీలు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు కొడితే విరాట్ కోహ్లీ ఏకంగా 80 సెంచరీలు కొట్టాడు. అతడైతే దాదాపు క్రికెట్లో 20 ఏళ్ళు పైగా ఆడాడు. కానీ విరాట్ కోహ్లీ కేవలం 15 ఏళ్లకే 80 సెంచరీలు కొట్టాడు. అది మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు ఇతడు ఇంటర్నేషనల్ రన్స్ కూడా 26,884 రన్లు అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు ఇతడు ఆడింది కేవలం 550 ఇన్నింగ్స్ మాత్రమే. అంతలోనే ఇతడు ఇన్ని విధ్వంసంస్ క్రియేట్ చేసి పడేశాడు. ఇతడు T20 క్రికెట్ నుంచి రిటైర్డ్ అవుతుంటే చాలా బాధగా ఉంది. ఇతడు కెప్టెన్గా కూడా అంచెలంచెలుగా ఎదిగాడు. అలానే టీంని కూడా ముందుండి ఎలా నడిపించాలో ప్రాపర్గా నడిపించి చూపించాడు. ఎక్సెప్ట్ ఐసీసీ ట్రోఫీస్. ఆ ఐసీసీ టోర్నమెంట్స్ పక్కన పెడితే ఇతనుకున్న బెస్ట్ విన్నింగ్ పర్సంటేజ్ వరల్డ్స్లో ఏ కెప్టెన్కు లేదు. ఇతడు మెయింటైన్ చేసిన విన్నింగ్ రికార్డ్స్ మామూలు రికార్డ్స్ కాదు. ఇతడికైతే T20స్లో ఏకంగా 71 విన్నింగ్ పర్సంటేజ్ ఉంది. ఇప్పటివరకు ఏ ఒక్క కెప్టెన్ కూడా లేదు. ఇప్పుడు రోహిత్ శర్మ అది 80గా మార్చాడు. కానీ అప్పట్లో చాలా కష్టం. ఇక టెస్ట్లో అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తీసుకున్నప్పుడు ఏదో పొజిషన్లో ఉండేది ఇండియా. అక్కడి నుంచి ఇతడు దాదాపు 8 ఏళ్ళు నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టగలిగాడు. అది మనకు కనిపిస్తుంది అతడి కేపబిలిటీస్, అతడి క్యాలిబర్ ఏంటో కెప్టెన్సీ పైన. కానీ మన ఇండియన్స్ అతడు ఒక్క ట్రోఫీ కూడా కొట్టలేదని అతన్ని ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉంటారు. కానీ అతడు సృష్టించిన విధ్వంసం అయితే అంతా ఇంత కాదు ఒక క్రికెట్లో. ఇక రోహిత్ శర్మ ఇతడైతే వీరేంద్ర సెహ్వాగ్కి ప్రాపర్ రిప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. అతడిలానే ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ గేమ్ కానీ, అతడు కనపడిచే బ్రిలియంట్ బ్యాటింగ్ స్కిల్స్ కానీ, ఆ హంగర్ కానీ, టీంని గెలిపించాలనే హంగర్ కానీ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇతనిలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇతడు T20 వరల్డ్ కప్ కూడా ఈసారి గెలిచి చూపించాడు. ఆఫ్టర్ 15 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత T20 వరల్డ్ కప్ గెలిచి అతడు కెప్టెన్సీ ఏందో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ తన కెరియర్లో అయితే ఓడిఐలో ఏకంగా 10,709 రన్లు కొట్టాడు. అలానే T20స్లో చూస్తే 4,231 రన్లు కొట్టాడు. అలానే ఓడిఐ చూస్తే 4,137 రన్లు కొట్టాడు. T20స్లో అయితే అతడే టాప్ ప్లేయర్, హైయెస్ట్ రన్ గెటర్. ఇక ఓవరాల్ ఇంటర్నేషనల్ రన్స్ చూస్తే ఏకంగా 19,077 రన్లు కొట్టాడు. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే T20స్లో 4,188 కొట్టాడు. ఇతడే సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ T20s. ఇక ఓడిఐస్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ఏకంగా 13,848 రన్లు కొట్టాడు. అలానే 51 సెంచరీలు కొట్టాడు ఓడిఐస్లో. ఇతడు కెరియర్ ఎండ్ అయ్యే లోపల డెఫినెట్లీ 17,000 ఈజీగా కొట్టేసి వెళ్ళిపోతాడు. ఇతడు టెస్ట్ క్రికెట్లో కూడా 8,848 రన్లు కొట్టాడు. ఇతడు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయ్యే లోపల డెఫినెట్లీ 11,000 లేదా 12,000 రన్లు ఈజీగా చేసి పడేస్తాడు అతనికి ఉన్న టాలెంట్ మరియు అతనికి ఉన్న అగ్రెసివ్ స్కిల్స్తో. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ఓవరాల్ ఇంటర్నేషనల్ రన్స్ చూసుకున్నట్లయితే 26,884 రన్లు కొట్టాడు. ఇండియాలో సచిన్ తర్వాత అన్ని ఎక్కువ రన్లు కొట్టింది మాత్రం విరాట్ కోహ్లీ. సచిన్ 34,000 రన్లు కొడితే రాహుల్ ద్రావిడ్ 24,000 రన్లు కొట్టాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 26,000 రన్లు కొట్టాడు. ఇది మాత్రం ఎక్స్పెషల్. ఇక వీరిద్దరు రిటైర్డ్ తర్వాత ఇండియాలో ఎవరన్నా రిప్లేస్మెంట్ చేయగలరా అంటే నాకు మాత్రం 2 పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఒకటైతే శుభ్మన్ గిల్, ఇంకోరేమో యశస్వి జైస్వాల్. వీరిద్దరు మాత్రం డెఫినెట్లీ వీళ్ళని రిప్లేస్ చేయగలరని నాకు అనిపిస్తుంది. అంత ప్రాపర్గా అయితే ఎవరు రిప్లేస్ చేయలేరు. కానీ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఆ పొజిషన్స్ని ప్రాపర్గా రిప్లేస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పటివరకు వీళ్ళ రికార్డులు చూస్తే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్ అయితే ఓడిఐస్లో ఏకంగా 2,000 రన్లు కొట్టి పడేశాడు. T20స్లో 300 రన్లు, టెస్ట్లో 1000 రన్లు. ఇతడు కేవలం 13 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. అప్పుడే 15 సెంచరీలను కొట్టి పడేశాడు. ఇక యశస్వి జైస్వాల్ అయితే ఏకంగా T20స్లో 500 రన్లు కొట్టాడు. టెస్ట్లో అయితే
1028 రన్లు కొట్టాడు. ఇతడైతే కేవలం 1 సంవత్సరం నుంచే ఇండియా తరపున ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడుతున్నాడు. ఇతడైతే లాస్ట్ జరిగిన టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ పైన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఏకంగా 800 రన్లు కొట్టిపడేశాడు ఒకే సిరీస్లో. ఇది మామూలు విషయం కాదు. 5 మ్యాచ్ల టెస్ట్ మ్యాచెస్లో ఒకే ప్లేయర్ 800 రన్లు కొట్టాలంటే అది నార్మల్ విషయం కాదు. కానీ ఇతని కేపబిలిటీస్ మరియు ఇతని టాలెంట్ చూస్తే ఎక్సెప్షనల్లీ వెళ్ళని నాకు అనిపిస్తుంది. ఇతడు మాత్రం ఇండియన్ సూపర్ స్టార్ అయ్యే అవకాశాలు లేకపోలేదు రాబోయే ఫ్యూచర్ క్రికెటింగ్లో. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ. అలానే మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి.